ఓం శాంతి. 9/2/24 మధురమైన పిల్లలు, శివ జయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా నిరాకారుడైన తండ్రి చరిత్రను గూర్చి అందరికీ వినిపించండి. బాబా చెప్తున్నారు, నిరాకారుడైన తండ్రి చరిత్రను గూర్చి అందరికీ వినిపించండి. శివ జయంతియే వజ్రతుల్యమైంది అని చెప్తున్నారు బాబా కదా. ఏం చెప్తున్నారు? శివ జయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా బాబా యొక్క చరిత్రను అందరికీ కూడా వినిపించండి. వచ్చేది శివరాత్రి కదా. ప్రశ్న: బ్రాహ్మణులైన మీ సత్యమైన దీపావళి ఎప్పుడు మరియు ఎలా? బ్రాహ్మణులైన మీ సత్యమైన దీపావళి ఎప్పుడు మరియు ఎలా అని అడుగుతున్నారు బాబా. జవాబు: నిజానికి శివ జయంతియే మీ కొరకు సత్యమైన దీపావళి. ఎందుకంటే శివ బాబా వచ్చి మీ ఆత్మరూపీ దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటి దీపము వెలుగుతుంది, అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది. వారు స్థూలమైన దీపాలను వెలిగిస్తారు, కానీ మీ సత్యమైన దీపం శివ బాబా. కానీ మీ సత్యమైన దీపం శివబాబా రావడం ద్వారానే వెలుగుతుంది. కావున మీరు ఎంతో వైభవంగా శివ జయంతిని జరపండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురమైన ఆత్మీక పిల్లలు శివుని జయంతిని జరుపుకుంటారు. భారతదేశంలో శివుని జయంతిని జరుపుకుంటూనే ఉంటారు కదా. ఒక్కరి జయంతినే జరుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు సర్వుల జయంతి అయితే జరగచాలదు కదా అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే గర్భం నుండి బయటకు వస్తారో అప్పుడే జయంతిని జరుపుకోవడం జరుగుతుంది కదా. పుట్టినరోజు అని ఎప్పుడు బాబా అంటారు, శివ జయంతిని అయితే తప్పకుండా జరుపుకుంటారు కదా. పుట్టినరోజు అయితే కొంచెం మంది జరుపుకోరు, కానీ ఇదైతే శివ జయంతిని అయితే అందరూ జరుపుకుంటారు. ఆర్య సమాజం వారు కూడా జరుపుతారు. శివరాత్రి అయితే అందరూ చేస్తారు. ఇప్పుడు మీ 88వ జయంతిని 2024 జరుపుతారు, అనగా వారు జన్మించి 88 సంవత్సరాలైందని అర్థం. జన్మదినం అందరికీ గుర్తుంది అని చెప్తున్నారు బాబా కదా. జన్మదినం అందరికీ గుర్తుంటుందా, గుర్తుండదా? ఎవరు మర్చిపోరు కదా. మర్చిపోతారా? పుట్టినరోజు ఎవరైనా మర్చిపోతారా? మర్చిపోం కదా. అలాగే ఇది ఎవరు పుట్టినరోజు? తండ్రి పుట్టినరోజు, పిల్లల పుట్టినరోజు. కాబట్టి శివ జయంతిని అందరూ చాలా హఠహాసంగా చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఫలానా రోజున వీరు గర్భం నుండి వెలువడ్డారు అని అంటారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు శివ బాబా 88వ జయంతిని జరుపుతారు. తాను నిరాకారుడు. అతడి జయంతి ఎలా జరగగలదు? ఎంతో పెద్ద వ్యక్తుల వద్దకు ఆహ్వాన పత్రికలు వెళ్తాయి. మీరు జయంతిని ఎలా జరుపుతారు? వారు ఎప్పుడు ఎలా జన్మ తీసుకున్నారు? మళ్ళీ వారికి ఏ శారీరక నామాన్ని పెట్టారు అని ఎవరో ఒకరు అడగాలి కదా. కానీ ఎంతో రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. అందువలన అసలు ఎప్పుడూ అడగరు. మీరు వారికి తెలియచేయవచ్చు, తాను నిరాకారుడు, తన పేరు శివ. మీరు శాలిగ్రామాలైన పిల్లలు కదా. బాబా పేరేంటి? శివ. మన పేరు శాలిగ్రామం. ఈ శరీరంలో శాలిగ్రామాలు ఉన్నాయని మీకు తెలుసు కదా. శివుడు శాలిగ్రామం. శివుడికి పూజ జరుగుతుంది, శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. అంటే తండ్రికి పూజ జరుగుతుంది, పిల్లలకు కూడా పూజ జరుగుతుంది. శరీరానికే పేరుంటుంది. బాబా అంటారు, వారు పరమాత్మ అయిన శివుడు. మీరు ఎంతో వైభవంగా కార్యక్రమాలు పెడతారు. ప్రతిదినము మీరు శివ బాబా ఈ బ్రహ్మ తనువులోకి ప్రవేశిస్తారు. అదే వారి జయంతిగా గానం చేయబడుతుందని వైభవంగా అర్థం చేయిస్తూ ఉంటారు. వారికి తిథి తారీఖు ఏమీ ఉండదు. నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను అని అంటారు.
కానీ ఎప్పుడో ఏ గడియలో వస్తారో అది చెప్పరు. తిథి తారీఖు రోజు మొదలైనవి చెబితే ఫలానా తారీఖు అని అనవచ్చు. కానీ వీరి జన్మపత్రి మొదలైనవి ఉండవు. నిజానికి అందరికన్నా ఉన్నతమైన జన్మపత్రి ఇతడిదే. ఇతడి కర్తవ్యం కూడా అన్నిటికన్నా ఉన్నతమైంది. ప్రభు, నీ మహిమ అపారమైంది అని అంటారు. మరి తప్పకుండా వారు ఏదో చేసి ఉండాలి కదా. అనేకుల మహిమ గానం చేయబడుతుంది. నెహ్రూ, గాంధీ మొదలైన వారందరి మహిమను గానం చేస్తారు. కానీ వీరి మహిమ ఎప్పుడూ తెలియచేయలేరు. బాబా అంటారు, తాను జ్ఞాన సాగరుడని, శాంతి సాగరుడని మీరు అర్థం చేసుకున్నారు. వారు ఒక్కరే కదా అంటున్నారు బాబా. మరి వారిని సర్వవ్యాపని ఎలా అనగలరు? కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు జరుపుకుంటే అదేమిటి అని అడిగే సాహసం కూడా ఎవ్వరూ చేయరు. నిజానికి శివ జయంతిని జరుపుకుంటున్నారంటే, మహిమ గానం చేయబడుతుందంటే తప్పకుండా ఎవరో ఉండి వెళ్ళారనే కదా అని అడగాలి. బాబా అంటారు, బాబా చెప్తారు, భక్తులు ఎంతోమంది ఉన్నారు. గవర్నమెంటు అంగీకరించకపోతే భక్తులు, సాధువులు, గురువులు మొదలైన వారి స్టాంపులను కూడా తయారు చేయరు. ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా చరిత్రను గూర్చి కూడా బాగా తెలిసింది. మీకెంతైతే నష ఉంటుందో అంతటి నష ఇంకెవ్వరికి ఉండచాలదు కదా. పిల్లలకు ఉండే అంతటి నష ఇంకెవరికైనా ఉంటుందా? శివ జయంతి వజ్రతుల్యమైంది అని, మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవని మీరే అంటారు. బాబాయే వచ్చి గవ్వలను వజ్రతుల్యంగా తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు కూడా బాబా ద్వారానే అంత ఉన్నతంగా అయ్యాడు. కావుననే అతడి జన్మ వజ్రతుల్యంగా గాయనం చేయబడుతుంది. మొదట గవ్వతుల్యంగా ఉంటుంది, మళ్ళీ బాబా వజ్రతుల్యంగా తయారు చేశారు. ఈ విషయాలను గూర్చి ఈ విషయాలను గూర్చి మనుషులకైతే తెలియదు. అతడిని ఈ విధంగా ప్రపంచ యువరాశిగా ఎవరు తయారు చేశారు? కావున ఇది కూడా అర్థం చేయించాలి. కృష్ణ జన్మాష్టమిని జరుపుతారు. కొడుకు మాతృగర్భం నుండే వెలువడ్డాడు, అతడిని గంపలో తీసుకువెళ్ళారు అని అంటారు కదా. కృష్ణుడు విశ్వ యువరాజు, మరి అతడికి భయం దేనికి? అతడికి కంసుడు మొదలైన వారు కంసుడు మొదలైన వారు ఎక్కడి నుండి వచ్చారు అని అర్థం చేయించాలి. ఈ విషయాలన్నింటినీ శాస్త్రాల్లో వ్రాసేశారు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేయించాలి. అర్థం చేయించే యుక్తులు చాలా బాగుండాలి. అందరూ ఒకే విధంగా చదివించలేరు. యుక్తియుక్తంగా అర్థం చేయించకపోవడం వల్ల ఇంకా డిస్సర్వీస్ జరుగుతుంది కదా. ఏం చెప్పినా ఎలా చెప్పినా ఎదురవాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం అర్థం చేయించాలి కదా. మనం ఆ టైంలో ఎవరిని తీసుకుని కూర్చోబెట్టాలి? ఎవరికి చెప్పాలన్నా ఆ స్థానంలో బాబాని కూర్చోబెట్టాలి. బాబా అంటున్నారు, శివ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. మరి తప్పకుండా శివుని మహిమనే చేస్తారు కదా. గాంధీ జయంతి నాడు గాంధీ మహిమనే చేస్తారు. ఇంకేమీ మనసుకు తట్టదు కదా. గాంధీ జయంతి అంటే గాంధీని తలుచుకుంటారు. శివ జయంతి అంటే శివుణ్ణి ఆ రోజు అభిషేకాలు, పూజలు కదా. బాబా కూడా ఎంత బిజీగా ఉంటారు. బాబా అంటారు, ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటున్నప్పుడు మరి తప్పకుండా వారి మహిమ, వారి జీవిత చరిత్ర కూడా ఉంటుంది కదా. మీరు ఈ రోజున వారి జీవిత చరిత్రనే అర్థం చేయించండి.
అది శివ జయంతి ఎలా అవుతుంది అని మనుషులు అడగను కూడా అడగరు. వారిని గూర్చి వర్ణన అయితే ఏమీ లేదు. వారి మహిమ అపారంగా గానం చేయబడుతుంది. శివ్ బాబాను భోలానాథుడు అని ఎంతో మహిమ చేస్తారు. తాను బోలా బండారి, వారు శివశంకర అని అనేస్తారు. శంకరుణ్ణి భోలానాథుడు అని అనేస్తారు. నిజానికి శంకరుడు భోలానాథునిగా అనిపించడు. అతడు కన్ను తెరిస్తే వినాశనం జరిగింది అని అంటారు కదా. శంకరుడు మూడో కన్ను తెరిస్తే ప్రపంచం వినాశనం అయిపోతుంది అని అతడు విషం తీసుకున్నట్లుగా వర్ణిస్తారు. మరి అటువంటి వాడిని భోలానాథుడని ఎలా అనగలరు? మహిమైతే ఒక్కరిదే జరుగుతుంది కదా. మీరు శివుని మందిరాల్లోకి వెళ్ళి అర్థం చేయించాలి కదా. శివుణ్ణి ఏమంటారు? భోలానాథుడు అని అంటారు. అమాయకుడు కదా. మన కష్టాలన్నీ బాబా ఏం చేస్తున్నారు? తీరుస్తున్నారు. ఎవరు ఏం చెప్పినా వింటారు. బాబా అంటారు అక్కడకు చాలామంది వస్తారు. కావున శివుని జీవిత చరిత్రను వినిపించాలి. శివ బాబాను భోలా బండారి అని అంటారు. శివుడు మరియు శంకర్ని భేదాన్ని కూడా మీరే తెలియచేశారు. శివుని మందిరంలో శివుని పూజ జరుగుతుంది. కావున మీరు అక్కడికి వెళ్ళి శివుని జీవిత గాథను తెలియచేయాలి. జీవిత గాథ అన్న పదమును విని శివుని జీవిత గాథను వీరు ఎలా వినిపిస్తారు అని కొందరు ఆశ్చర్యచకితులైపోతారు. కావున ఇది ఒక అద్భుతమైన విషయమని భావిస్తూ ఎంతోమంది మనుషులు వస్తారు. ఆహ్వానం అందుకుని ఎవరైతే వస్తారో వారికి మేము పరంపిత పరమాత్మ జీవిత గాథ వినిపిస్తాము అని చెప్పండి. గాంధీ మొదలైన వారి జీవిత గాథలు కూడా వినిపిస్తారు కదా. మీరిప్పుడు శివుని మహిమను చేస్తారు. దానితో మనుషుల బుద్ధి నుండి సర్వవ్యాపి విషయం ఎగిరిపోతుంది. ఒకరి మహిమ ఇంకొకరితో కలవజాలదు. ఇక్కడ మండపాన్ని తయారు చేస్తారు, లేక ప్రదర్శనం చేస్తారు. కానీ అది శివుని మందిరమేమీ కాదు కదా. నిజానికి ఇదే సత్యమైన శివాలయమని, ఇక్కడ స్వయంగా రచయిత మరియు రచనల ఆది మధ్యంతర రహస్యమును లేక చరిత్రను వినిపిస్తారని మీరు వ్రాయవచ్చు. హిందీలో మరియు ఇంగ్లీష్లో వ్రాయబడి ఉండాలి. గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్తే పరంపిత పరమాత్మ చరిత్రను గూర్చి తెలిపే మీరు అసలు ఎవరు అని ఆశ్చర్యపోతారు. కేవలం రచనను గూర్చి మీకు చెబితే ప్రళయం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ కొత్త రచనను రచించారు అని భావిస్తారు. కానీ అలా కాదు. మీరు తండ్రి వచ్చి పద్ధతులను పావనంగా తయారు చేస్తారని తెలియచేయాలి. అప్పుడు మనుషులు ఏమవుతారు? ఆశ్చర్యపోతారు. శివుని మందిరాల్లో కూడా ఎంతోమంది వస్తారు. హాలు లేక మండపం చాలా పెద్దగా ఉండాలి. మీరు ప్రభాత యాత్ర చేసినా కానీ అందులో కూడా ఈ లక్ష్మీనారాయణ రాజ్యమును ఎవరు స్థాపన చేశారు అన్నది వారికి అర్థం చేయించాలి. నిరాకారుడైన శివబాబా ఎవరైతే సర్వాత్మలకు తండ్రిగా ఉన్నారో వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. శివుని మందిరంలోకి వెళ్ళి ఏ విధంగా సేవ చేయాలి అని విచార సాగర మదనం చేయాలి. శివుని మందిరంలో ఉదయమే పూజ చేస్తారు. గంటలు మొదలైనవి కూడా ఉదయమే మోగిస్తారు. శివ్ బాబా కూడా ప్రభాత వేళలోనే వస్తారు. అర్ధరాత్రి వస్తారని అయితే అనరు. ఆ సమయంలో మీరు జ్ఞానమును కూడా వినిపించలేరు. ఎందుకంటే మనుషులు నిద్రిస్తూ ఉంటారు. రాత్రి వేళలో కనీసం మనుషులకు ఖాళీ ఉంటుంది. దీపాలు మొదలైనవి కూడా వెలుగుతూ ఉంటాయి. లైట్లు కూడా బాగా ఉండాలి. శివ్ బాబా వచ్చి ఆత్మలైన మిమ్మల్ని మేల్కొల్పుతారు. ఇదే సత్యమైన దీపావళి. అందరి ఇళ్లల్లో దీపాలు వెలుగుతాయి, అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు వారైతే ఇళ్లల్లో స్థూలమైన దీపాలు వెలిగిస్తారు.
కానీ నిజానికి దీపావళి యథార్థమైన అర్థమైతే ఇదే. కొందరి దీపం ఏమాత్రము వెలుగుదు, మన దీపం ఎలా వెలుగుతుందో మీకు తెలుసు. ఎవరైనా మరణిస్తే అంధకారం ఏర్పడకూడదని దీపాలను వెలిగిస్తారు. కానీ మొదట ఆత్మదీపం వెలిగితేనే అంధకారం రాదు కదా. ఆత్మదీపం వెలిగితేనే ఏం రాదు, అంధకారం రాదు. లేకపోతే మనుషులు ఘోరాంధకారంలోనే ఉంటారు. ఆత్మ అయితే ఒక్క క్షణంలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇందులో అంధకారం మొదలైన వాటి విషయమేది లేదు. ఇవన్నీ భక్తి మార్గపు ఆచారాలు అని చెప్తున్నారు బాబా. నూనె అయిపోతే దీపం ఏమైపోతుంది, ఆరిపోతుంది. అంధకారం అర్థమును కూడా ఏమీ తెలుసుకోరు. పితృ భోజనాలు మొదలైనవి తినిపించే అర్థమును కూడా తెలుసుకోరు. ఇంతకుముందు ఆత్మను పిలిచేవారు కదా, ఏదో ఒకటి అడిగేవారు. ఇంతకుముందు పితృభోజనాలు అంటే ఏంటి, ఆ బ్రాహ్మణుల్లోకి ఆ టైంలో ఆత్మని పిలిచి అడిగేవారు, మీకు ఏమైనా ఇంకా కోరికలు ఉన్నాయా, ఏమైనా కావాలా, ఏమైనా తినాలని ఉందా, ఏమైనా ఉందా అంటే అని అడిగి పెట్టేవారు. కానీ ఇప్పుడు అంతగా నడవడం లేదు. ఇప్పుడు అంత శక్తి ఎవరికైనా ఉందా? అప్పుడైతే బ్రాహ్మణుల్లో కూడా శక్తి ఉండేది కాబట్టి ఏం చేసేవారు, ఆత్మను ఆహ్వానించేవారు, మళ్ళీ తిరిగి పంపించేవారు. ఇప్పుడైతే అంత లేదు. ఇక్కడికి కూడా వస్తారు, కొన్నిసార్లు ఏదో ఒకటి చెప్పి వెళ్తారు. మీరు సుఖంగా ఉన్నారా అని అడిగితే అవును సుఖంగా ఉన్నాము అని అంటారు. ఇక్కడి నుండి ఎవరైతే వెళ్తారో వారు తప్పకుండా మంచి ఇంట్లోనే జన్మ తీసుకుంటారు కదా. జన్మ తప్పకుండా అజ్ఞానుల ఇళ్లల్లోనే తీసుకుంటారు. జ్ఞానుల ఇళ్లల్లో జన్మ తీసుకోలేరు. ఎందుకంటే జ్ఞానులైన బ్రాహ్మణులు వికారాల్లోకి వెళ్ళజాలరు. వారు పవిత్రంగా ఉంటారు, కానీ తప్పకుండా సుఖమయమైన ఇళ్లలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. స్థితిని బట్టి జన్మ ఉంటుంది అని వివేకం కూడా చెప్తుంది. బాబా అంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి తమ ప్రభావాన్ని చూపిస్తారు. శరీరం చిన్నగా ఉన్న కారణంగా మాట్లాడలేరు కదా, అక్కడికి వెళ్ళి ప్రభావం చూపిస్తారు. కానీ ఏమన్నా చెప్పడానికి శరీరం చిన్నది కదా, మాట్లాడలేరు. కాస్త పెద్ద పెరగగానే జ్ఞాన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తారు. కొందరు శాస్త్రాల సంస్కారాలు తీసుకువెళ్తారు, కావున బాల్యంలోనే అందులో నిమగ్నమైపోతారు. అక్కడి నుండి కూడా జ్ఞానాన్ని తీసుకువెళ్తారు, కావున తప్పకుండా మహిమ వెలువడుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మీరు శివ జయంతిని జరుపుతారు, కానీ వారు దాని అర్థాన్నేమీ తెలుసుకోలేరు అని చెప్తున్నారు. తాను సర్వవ్యాపి అయినట్లయితే మరి తన జయంతిని ఎలా జరుపుకుంటారు అని వారిని అడగాలి కదా. సర్వవ్యాపి అయితే పుట్టినరోజు ఎలా చేయగలుగుతారు? భగవంతుడు సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు అని చెప్పి అర్థం చేయించాలి. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు పిల్లలైన మనం ఏం చేస్తున్నాం, చదువుకుంటున్నాం. వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా. బాబా అర్థం చేయించారు. సిక్కు ధర్మం వారు కూడా సత్ శ్రీ అకాల్ అని అంటారు. ఇప్పుడు నిజానికి ఆత్మలందరూ అకాల మూర్తులే, కానీ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. కావుననే జనన మరణాలు అని అంటారు, కానీ ఆత్మ అయితే అదే ఉంటుంది. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. బాబా అంటారు, ఎప్పుడైతే కల్పం పూర్తవుతుందో అప్పుడే తాను స్వయంగా వచ్చి తాను ఎవరో, తాను ఏ విధంగా ఇతరులోకి ప్రవేశిస్తారో ఇతరులకు అర్థం చేయిస్తారు. తద్వారా మీరు అన్నీ అర్థం చేసుకుంటారు. మొదట అర్థం చేయించేవారు కాదు, పరమాత్మ ప్రవేశించడం అయితే జరిగింది. కానీ ఎలా ప్రవేశించారు, ఎప్పుడు ప్రవేశించారన్నది ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. బాబా చెప్తారు, రోజుకు మీ బుద్ధిలో ఈ విషయాలు వస్తూ ఉంటాయి. మీరు కొత్త కొత్త విషయాలు వింటూ ఉంటారు కదా.
ఇంతకు ముందు ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేసుకునేవారు కాదు. ఇంతకుముందు చిన్న పిల్లల వలె ఉండేవారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఇప్పుడు కూడా బాబా ఏమంటారు? ఇప్పుడు కూడా బాబా, మేము మీ 2 రోజుల పిల్లలము, లేక ఇన్ని రోజుల పిల్లలమని చాలామంది పసిపిల్లలు అంటారు. ఇప్పుడు కూడా బాబాతో అన్నారట, బాబా మేము 2 రోజుల పిల్లలు, చిన్న పిల్లలు అని చెప్పి, శరీరంతో కాదు జ్ఞానంలోకి వచ్చి. బాబా అంటారు కదా, చాలామంది పసిపిల్లలు అంటారు ఏదైతే జరుగుతుందో అదంతా కల్పపూర్వం వలె జరుగుతుందని అర్థం చేసుకుంటారు. ఇందులో ఎంతో జ్ఞానం ఉంది. ఇది అర్థం చేసుకునేందుకు కూడా సమయం పడుతుంది కదా. బాబా చెప్తున్నారు, ఇది అర్థం చేసుకోవడానికి కూడా ఏం పడుతుంది? సమయం పడుతుంది. బాబా అంటారు జన్మ తీసుకుని మళ్ళీ మరణిస్తారు కూడా. 2 నెలలు 8 నెలల వారీగా అయ్యి మరణిస్తారు. బాబా అంటారు మీ వద్దకు 8 నెలల వారీగా అయ్యి మరణిస్తారు కూడా, మీ వద్దకు వస్తారు. ఇదే నిజమే, ఇది నిజమే. వారు మన తండ్రి, మన వారి సంతానము. అవును అవును అని అంటారు కదా. మన తండ్రి ఎవరు? పరమాత్మ. మనం ఎవరు? వారి సంతానం కదా. మనకి ఇప్పుడు పరమాత్మ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా మనం అర్థం చేసుకుని అనేక మందికి ఏం చేయాలి? మనం అర్థం చేయించాలి. అప్పుడే ఉన్నతమైన పదవికి ఏమవుతాం? అధికారులుగా అవుతాం. బాబా అంటారు అవును అవును అని అంటారు. చాలా ప్రభావితులు అవుతున్నారు అని పిల్లలు భావిస్తారు కూడా. మళ్ళీ బయటకు వెళ్ళగానే అంతా పోతుంది, మరణిస్తారు. మళ్ళీ అసలు రాకపోతే ఏమవుతుంది? చివరిలో వచ్చి రిఫ్రెష్ అన్నా అవుతారు, లేక ప్రజల్లోకైనా వచ్చేస్తారు. ఈ విషయాలన్నిటినీ అర్థం చేయించాలి కదా. మనం శివ జయంతిని ఎలా జరుపుకుంటాము, శివ బాబా ఏ విధంగా సద్గతినిస్తారు అన్నవి అర్థం చేయించాలి. శివ బాబా స్వర్గ కానుకను తీసుకువస్తారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను అని వారు స్వయమే అంటారు. బాబా స్వర్గ రచయిత, మరి తప్పకుండా ఆ స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారు కదా. మనం వారి చరిత్రను గూర్చి తెలియచేస్తాము. ఏ విధంగా స్వర్గస్థాపన చేస్తారో, ఏ విధంగా రాజయోగాన్ని నేర్పుతారో మీరు వచ్చి అర్థం చేసుకోండి అని అంటారు. బాబా అంటారు బాబా ఏ విధంగా అయితే అర్థం చేయిస్తారో ఆ విధంగా పిల్లలు అర్థం చేసుకోలేరా? బాబా ఏ విధంగా అయితే అర్థం చేయిస్తారో ఆ విధంగా పిల్లలు అర్థం చేసుకోలేరా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, అర్థం చేసుకుని పిల్లలు అర్థం చేయించలేరా? చేయించగలరు కదా. ఇందులో చాలా బాగా అర్థం చేయించేవారు కావాలి. శివాలయాల్లో చాలా బాగా జరుపుకుంటూ ఉండవచ్చు. అక్కడికి వెళ్ళి అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణ మందిరాల్లోకి వెళ్ళి శివుని జీవిత గాథను వినిపిస్తే అది ఎవ్వరికీ అంతగా రుచింపదు. అది వారి ఆలోచనలోకి రాదు. మళ్ళీ వారికి బుద్ధిలో బాగా కూర్చోబెట్టవలసి ఉంటుంది. లక్ష్మీనారాయణ మందిరాల్లోకి ఎందరో వస్తారు. వారికి లక్ష్మీనారాయణ రాధాకృష్ణుల రహస్యాన్ని అర్థం చేయించవచ్చు. బాబా అంటారు వారికి వేరు వేరు మందిరాలు ఉండకూడదు. కృష్ణ జయంతి నాడు మీరు కృష్ణుని మందిరాల్లోకి వెళ్ళి మేము అతడి 84 జన్మల కథను వినిపిస్తామని అర్థం చేయిస్తారు. కృష్ణుణ్ణే తెల్లనివాడిగా, మళ్ళీ కృష్ణుణ్ణే నల్లనివానిగా ఎందుకు మహిమ చేస్తారు? పల్లెటూరి బాలుడు అని అంటారు. పల్లెటూరులో ఆవులను మేకలను మేపుకుంటూ ఉంటారు కదా. నేను కూడా పల్లెటూరి బాలుడుగానే ఉండేవాడిని. టోపీ లేదు, చెప్పులు లేవు. నేను ఎలా ఉండేవాడిని? ఎవరు చెప్తున్నారు? బ్రహ్మ బాబా. మళ్ళీ బాబా వచ్చి
ఎలా ఎలా ప్రవేశించారు అన్నది ఇప్పుడు స్మృతిలోకి వస్తుంది అని ఈ బాబా కూడా అనుభవం చేసుకుంటారు. కావున ఈ బాబా లక్ష్యం అందరికీ కదా, ఈ బాబా లక్ష్యం అందరికీ లభించాలి. బ్రహ్మబాబు సమానంగా అవ్వాలి. శివ బాబాను స్మృతి చేయండి, బ్రహ్మ బాబాని ఫాలో చేయండి, తను సమానంగా తయారవ్వండి. శివ బాబాను స్మృతి చేయండి, వారే సద్గతి దాత. బాబా అంటారు, మీరు రామచంద్రుని జీవిత గాథను కూడా తెలియచేయవచ్చు. అతడి రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో, ఎన్ని సంవత్సరాలైందో తెలియచెప్పాలి. ఇటువంటి ఆలోచనలు రావాలి. శివుని మందిరాల్లో శివుని చరిత్రను వినిపించవలసి ఉంటుంది. లక్ష్మీనారాయణ మందిరంలో లక్ష్మీనారాయణ మహిమను చేయాల్సి ఉంటుంది. రాముని మందిరంలోకి వెళ్తే రాముని జీవిత గాథను వినిపిస్తారు. ఇప్పుడు మీరు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించేందుకు పురుషార్థం చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని ఎవరూ స్థాపించలేదు. హిందూ ధర్మం అనేది ఏదీ లేదు అని నేరుగా అంటే గొడవ చేస్తారు. వీరు క్రైస్తవులేమో అని భావిస్తారు కదా. హిందూ ధర్మం అంటూ ఇప్పుడు లేదంటే మీరు క్రైస్తవులేమంటారు, కానీ అలాగైతే కాదు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మనం ఎవరు? ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. కానీ ఈ మధ్య మహిమ కదా, కానీ ఈ మధ్య హిందూ ధర్మం అని అనేస్తున్నారని చెప్పండి కదా. బాబా చెప్తున్నారు, మనం ఎవరు? ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వాళ్ళు. జన్మలు తీసుకుంటూ ఏమైపోయో హిందువులుగా పిలువబడుతున్నారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, శివ జయంతిని చాలా వైభవంగా జరుపుకోండి. శివ్ బాబా మందిరంలో శివ్ బాబాను గూర్చిన మరియు లక్ష్మీనారాయణ మందిరంలో లక్ష్మీనారాయణలు గూర్చిన లేక రాధాకృష్ణులు గూర్చిన చరిత్రను వినిపించండి. అందరికీ యుక్తియుక్తంగా అర్థం చేయించండి. బాబా అంటున్నారు, అందరికీ ఎలా చెప్పండి? చాలా యుక్తియుక్తంగా అర్థం చేయించండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు సెకండ్ పాయింట్, అజ్ఞానాంధకారం నుండి రక్షించుకునేందుకు ఆత్మరూపీ దీపాన్ని జ్ఞానమనే నూనె ద్వారా సదా ప్రజ్వలింప చేస్తూ ఉండాలి. ఇతరులను కూడా ఆజ్ఞాకారులుగా కదా, ఇతరులను కూడా అజ్ఞాన అంధకారం నుండి బయటకు తీయాలి అని చెప్తున్నారు బాబా. వరదానము బాబా అంటున్నారు, సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యి నిరంతరం సేవ చేసి తరగని మహాదాని భవ. ఏంటి వరదానం? సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యి నిరంతర సేవ చేసే తరగని మహాదాని భవ. బాప్దాదా సంగమ యుగంలో పిల్లలందరికీ అచలంగా అఖండంగా ఉండండి అన్న వరదానాన్ని ఇచ్చారు బాబా. ఈ సంగమ యుగంలో ఈ కొత్త సంవత్సరంలో బాబా పిల్లలందరికీ ఏ వరదానం ఇచ్చారు చెప్పండి? అచలంగా ఉండండి, అఖండంగా ఉండండి అన్న వరదానాన్ని ఇచ్చారు. ఎవరైతే ఈ వరదానం జీవితంలో ధారణ చేసి అఖండ మహాదానీలుగా అనగా నిరంతర సహజ సేవాదారులుగా అవుతారో వారు నెంబర్ వన్గా అయిపోతారు. బాబా చెప్తున్నారు, ద్వాపర యుగం నుండి భక్తి ఆత్మలు కూడా దాతలుగా అవుతారు. కావున తరగని ఖజానాలకు దాతలుగా
తరగని ఖజానాలకు దాతలుగా అవ్వచాలరు. నిజానికి బాబా చెప్తున్నారు, అవినాశి ఖజానాలను లేక వస్తువులకు దాసులుగా అవుతారు. కానీ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న దాత పిల్లలైన మీరు ఒక్క క్షణం కూడా దానం ఇవ్వకుండా ఉండజాలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఎప్పుడైతే స్వభావంలో సరళత ఉంటుందో అప్పుడు లోపలి సత్యత మరియు స్వచ్ఛత ప్రత్యక్షమవుతాయి కదా. ఎప్పుడైతే సరళత స్వభావం ఉంటుందో అప్పుడే లోపల యొక్క సత్యత మరియు స్వచ్ఛతను బట్టే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా కదా. ఎందుకంటే బాబాని ఏం చేయాలి, ఇప్పుడు మనం ప్రత్యక్షం చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు సమాను నేను మహాదాని ఆత్మను అనుకోండి. నేను ఎవరిని? మహాదాని ఆత్మను. అచ్చా. ఓం శాంతి.